గృహము అరణ్యమునకు వెడలుట. మైత్రేయ ఉవాచ ఇతి దేవర్షిర్నా ప్రోక్తం విశ్రుత్య జగతీపతిః రాజలక్ష్మీమనాదృత్య పుత్రమేవాన్వచింతయత్. 71. తత్రాభిషిక్తః ప్రయతః తాముపోషా విభావరీం సమాహితః పర్యచరదృశ్యా దేశేన పూరుషం. 72. త్రిరాత్రాంతే కపిత్తబదరాశనః ఆత్మవృత్యానుసారేణ మాసం నిన్నే అర్చయన్ హరిం. 73. ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేర్వకో దినే తృణపర్ణాదిభిః శీర్ణై కృతాన్నో అభ్యర్చయన్ విభుం. 74. తృతీయం చానయన్మాసం నవమే హని అభ్యక్ష ఉత్తమ శ్లోకం ఉపాదావత్ సమాధినా. 75. చతుర్థమపి వైమాసం ద్వాదశే హని వాయుభక్షోజితశ్వాసో ధ్యాయన్ దేవమదారయత్. 76. పంచమే మాస్యానుప్రాప్తే జితశ్వాసోనుపాత్మజః ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థానిరివాచలః. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షిత్ కించనాపరం. ఆధారం మహదాదీనం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య త్రయో లోకాశ్చ కంపిరే యదైకపాదేన స పార్థివార్భకస్తస్థౌ తదంగుష్ట నిపీడితామహి ననామ తత్రార్ధమిభేంద్రధిష్ఠితా తరీవ సవ్యే తరతః పదే పదే తస్మిన్న విద్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుద్య సుమనన్యయా ధియా లోకా నిరుచ్ఛ్వాసనిపీడితా భృశం సలోకపాలా శరణం యయుర్హరిం. దేవాఊచుః. ఓకే, 80 వరకే కదా. ఓకే, 80. నైనం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరాస్యాఖిల సత్వదామ్నః విదేహి తన్నో వృజినాద్వి మోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం. శ్రీ భగవానువాచ మా భైష్టభాలం తపసో దురత్యయాన్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామ యతో హి వః ప్రాణ నిరోధ ఆసి దౌతానపాదర్మయి సంగతాత్మా. తాత్పర్యం. భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय. समावेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు ముఖ్యంగా ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాము. ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు. సో భగవంతుణ్ణి 4 రకాలైనటువంటి వ్యక్తులు
సమీపిస్తారు భక్తితో, 4 రకాలైనటువంటి కోరికలతో. అది భగవద్గీత మనకు 7వ అధ్యాయము 16వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. దాంట్లో ధ్రువ మహారాజు 3వ రకం అర్ధార్థి. తనకు సంపత్తి కొరకు ఆయన భగవంతుని ఆశ్రయిస్తా ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు. 2 అర్ధార్థి అంటే ధనము, సంపత్తి వీటి గురించి కోరుకునేవాడు. 3 జిజ్ఞాసు భగవంతుడి యొక్క పరతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాడు. తర్వాత పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేవాడు. సో జ్ఞానాన్ని కోరుకునేవాడు. ఈ 4 రకాల్లో ధ్రువ మహారాజు తన తండ్రి పినతల్లి ద్వారా అవమానపడ్డాడు. సో తండ్రి ద్వారా ఇంటి నుంచి వెళ్ళిపోమనడం జరిగింది. సో ఇంకా రాజ్యాన్ని మొత్తం చక్రవర్తి ఉత్తానపాదుడు, మరి ఆయనను ఎదిరించే శక్తి ఎవరికి ఉంటుంది? ఆయనను కాదని కేవలం భగవంతుడికి ఉంటుంది. సమ్టైమ్స్ మనకు కూడా అటువంటి అవమానాలు కానీ అటువంటి ఆపదలో మనం కూడా చిక్కుకున్నప్పుడు ఇంకా మనం మనతోటి వాళ్ళను, మనకంటే కింది వాళ్ళను, మనకంటే జ్ఞానం లేని వాళ్ళను మనం అప్రోచ్ అవ్వకూడదు. సో ధ్రువ మహారాజుకు తన తల్లి సునీతి, అమ్మ మరి ఇది పరిస్థితి అని చాలా ఏడ్చుకుంటూ ఆ బాధని, దుఃఖాన్ని తన తల్లి ముందు చెప్పినప్పుడు తల్లి అడ్వైజ్ చేస్తుంది, సో మీ తండ్రి ప్రేమను మళ్ళీ నీవు తిరిగి అటువంటి సంపత్తి దాన్ని పొందాలంటే కేవలం భగవంతుడే ఇచ్చేవాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే సో అరణ్యాల్లో ఋషిమునులు తపస్సు చేసే వాళ్ళకు ప్రత్యక్షం అవుతాడు అని తల్లి చెప్పడము. అమ్మ మరి నేను భగవంతుని పొందడం ఇక్కడ ఉంటే లాభం లేదు, నా జీవితం వేస్ట్ ఇంకా. సో కాబట్టి నా జీవితానికి పరమార్థం కావాలంటే భగవంతుని చెప్తున్నావు కదా, నేను భగవంతుని పొందడానికి నేను వెళ్తాను, అడవిలో నేను తపస్సు చేసి భగవంతుడి సాక్షాత్కారం పొందిన తర్వాత నేను వస్తానంటే తల్లి కూడా ఆశీర్వదించి పంపించింది. తను వెళ్తా ఉన్నాడు ఆ దృఢ విశ్వాసం, దృఢ సంకల్పంతో. అప్పుడు ఆయన యొక్క దృఢ విశ్వాసం, సంకల్పాన్ని చూసి భగవంతుడు స్వయంగా నారద మునీంద్రుల వారిని పంపించడము. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క జీవికి హృదయస్థ పరమాత్మనే చైత్య గురువు అంటారు. 3 రకాలైనటువంటి గురువులు. ఒకరు పరమాత్మనే స్వయంగా గురువులాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏది కోరితే నిన్న మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, ప్రతి కారణం అంటే మనం చేసే కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఆ ప్రతి కార్యం యొక్క ఫలం, మనం ఏదైనా పని చేస్తే ఆ ఫలం పొందాలంటే దానికి 5 కారణాలని చెప్పేసి నిన్న భగవద్గీతలో తెలుసుకున్నాము. ఏంటి 5 కారణాలంటే, నంబర్ 1 మన దేహము, నంబర్ 2 దేహంలో మనము అనే ఆత్మ ఉండాలి, నంబర్ 3 ఈ దేహానికి ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలు కారణము, నంబర్ 4 మన ప్రయత్నం లేకుండా ఏమీ జరగదన్నట్టు. ఈ నాలుగు ఉంటే సరిపోదు, 4 వన్ సైడ్. ఇంకా ఇవన్నిటిని కూడా మనము సంపూర్ణం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క కృప కావాలన్నట్టు. సో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అంటే పరమాత్మ. ఈ 5గురు మన ప్రతి కార్యము సఫలీకృతం కావాలంటే ఈ 5గురి యొక్క ఆవశ్యకత ఉంది అన్నట్టు. 5 కారణాలు అన్నట్టు. దానికి ఇక్కడ ధ్రువ మహారాజుని తీసుకుందాం. ధ్రువ మహారాజు యొక్క లక్ష్యము అంటే ఆయన యొక్క కార్యం ఏంటి? సంపత్తి, అర్ధార్థి. తన యొక్క తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క పోస్ట్ అంటే తర్వాత తండ్రి యొక్క సంపత్తిని తను పొందాలనుకున్నాడు. పినతల్లి ఏమంది, అది ఇంపాసిబుల్, నువ్వు ఒకళ్ళు పొందాలంటే నా గర్భంలో జన్మించు, అప్పుడు నీకు అవకాశం ఉంటుంది, కానీ అప్పటి వరకు నీ తండ్రి ఒడిలో కూర్చోలేవు, తండ్రి సంపత్తిని అనుభవించలేవు, అది కాదు అంటే అప్పుడు తండ్రి కూడా చప్పుడు చేయడు. అప్పుడు ధ్రువ మహారాజు సరే అని చెప్పేసి అది కారణము. సో అర్ధార్థి తన యొక్క సంపత్తిని, పోస్ట్ని సంపాదించాలన్నది కారణము. దానికి ధ్రువమహారాజు తన దేహం ఉంది, తను దేహంలో ఉన్నాడు, తపస్సు చేయడానికి ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత ఆ కార్యాన్ని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి కొరకు ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూర్చుండి నాకు నాన్న ఇలా అన్నాడు, ఇది ఎట్లా చేయాలంటే కుదరదు. సో సొల్యూషన్ తల్లి ఇచ్చింది, ఆ తల్లి యొక్క సొల్యూషన్ గురించి వెళ్తుంటే ప్రయత్నం చేయడానికి అప్పుడు భగవంతుడు చైత్య గురువు మరి ఆ అబ్బాయికి మార్గాన్ని, మనం ఎవరన్నా
మనకి ఇన్వైట్ చేస్తారు పెళ్ళి ఉందని. సో పూర్వకాలం ఈ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళ అడ్రస్ దాని మీద ఉండేది. ఆ అడ్రస్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మనకు వాట్సాప్‌లోనే లొకేషన్ పెడితే ఆ లొకేషన్ ఇన్విటేషన్ ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నాము. అదేవిధంగా మరి ఆ భగవంతుడి యొక్క లొకేషన్ చూయించాలి గదా! మనకు. ఎలా? ఏం చేయాలి భగవంతుని పొందంటే? ఆ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అనేది. కారణమైతే ఉంది ఈ 5. మరి గురు రూపంలో భగవంతుడు ఆ గురువుగారిని పంపించడము, గురువుగారిని స్వీకరించడము, గురువుగారి యొక్క ఉపదేశాలు నిన్నటి వరకు చెప్పడము, అవన్నీ కూడా శ్రద్ధగా విని వాటిని పాటించడానికి ఈరోజు ధ్రువ మహారాజు ప్రారంభిస్తున్నాడు. ఏంటది? ఈ యొక్క భాగవతం స్పెషల్‌గా ఈ చాప్టర్ ఈ ఈ సందేశాలను మనకు మైత్రేయుడు మరియు విదురుడి మధ్య జరుగుతున్న సంభాషణ. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో మైత్రేయుడు పలికెను అని చెప్తున్నారు. మైత్రేయుడు పలికెను. నారదుడు ఆ విధంగా తెలిపిన అంటే నారదుడు ధ్రువుడికి ఉపదేశాలు ఇచ్చారు. సో కాబట్టి నారదుడు ఆ విధంగా తెలిపిన పిమ్మట ఉత్తానపాదుడు విస్తారమును సంపత్ సమృద్ధమును అగు రాజ్యమునకు సంబంధించిన కార్యములనన్నిటినీ త్యజించి తన కుమారుడకు ధ్రువుని గురించే చింతింపసాగెను. ఆచార్యులు ఏం చేస్తున్నారు? ధ్రువుడికి ఉపదేశం ఇచ్చారు. దాని తర్వాత ధ్రువుడు ఎవరి వల్ల తపస్సు చేయడానికి వచ్చాడో మళ్ళీ తిరిగి ధ్రువుడు అక్కడికే వెళ్ళాల. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి. మరి అక్కడ ధ్రువుడు వెళ్ళడానికి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి గదా! అక్కడ తన తండ్రి యొక్క పొజిషన్ ఎలా ఉందో నారదుడు ఆ ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తానపాదుడి యొక్క అంటే మన ధ్రువుడి యొక్క తండ్రి పొజిషన్ చాలా బాధాకరంగా ఉంది. ఆయన కూడా అనేటప్పుడు అన్నాడు తన భార్య మోహంలో. కానీ 5 సంవత్సరాల బాలుడు, అందులో చాలా గొప్ప భక్తుడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. అతన్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఆయన వెళ్ళినప్పటి నుంచి ఆయన సర్వ సంపత్తన్నీ కూడా రాజ్యానికి సంబంధించిన పరిపాలనా కార్యాలన్నిటిని కూడా త్యజించేసిందంట. ఎవరు? ఉత్తానపాదుడు. తన ధ్రువుడి గురించే చింతిస్తా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళిండో, ఎలా ఉన్నాడో, ఏంటి అని చెప్పేసి. అందుగురించే మనం ఏదన్నా కార్యం ఎవరితోనైనా డీల్ చేసేటప్పుడు దయచేసి ఆ తొందరపాటులో డీల్ చేస్తే మళ్ళీ మనం చాలా బాధ మనకి ఉంటుంది. ఇద్దరికీ ఉంటుంది. సో ధ్రువుడైతే భగవంతుడి శరణాగతి, గురు శరణాగతిలో ఉన్నాడు కాబట్టి హ్యాపీగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉత్తానపాదుడు తండ్రి ధ్రువుడి గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ఆయనను కూడా ఆ ఆలోచనని మరి నారదుడు తన కుమారుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది చెప్పడానికి వచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ధ్రువుడి యొక్క తపస్సు ప్రారంభమవుతుంది 71వ శ్లోకంలో. ఇక్కడ ధ్రువుడు మధువనమునకు చేరి, మధువనం అంటే బృందావనంలో, మనం మథుర బృందావనము అందరు పేరు వినే ఉంటారు. కానీ అక్కడ భగవంతుడు లీలలు చేసినటువంటి 12 వనాలు ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో ఆ 12 వనాల్లో మధువనం అనేది ఒక వనము. ఇది ఫేమస్ ఫర్ ధ్రువుడి యొక్క తపస్సు. అక్కడ ధ్రువ మహారాజు తపస్సు చేశారు. మరి ధ్రువ మహారాజు ఎప్పుడు? కృష్ణుడి యొక్క ద్వాపరయుగ లీల కంటే ముందు సత్యయుగంలో సృష్టి ఆరంభంలో జరిగింది. అంటే సృష్టి ఆరంభం నుంచే ఆ వనాలు ఉన్నాయి. ఈ 12 వనాలు ఎప్పటికీ ఉంటాయి. అంటే భగవంతుడు సృష్టిని సృష్టించేప్పుడు తాను ఎక్కడెక్కడ లీలలు చేయబోతున్నారో ఆ ప్రదేశాలను స్వయంగా భగవంతుడు తన యొక్క వైకుంఠ ఆర్ గోలోక ధామం నుంచి ఆ ప్రదేశాన్ని సృష్టించడం జరుగుతుంది. అక్కడ మధువనంకు ధ్రువుడు చేరుకొని ఆ మధువనం పక్కనే యమునా నది ఉంటుందన్నట్టు. ఆ యమునా నదిలో నారదుడు చెప్పాడు, నది ఒడ్డున స్నానం చేస్తూ నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన యమునా నది నందు స్నానం చేసి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించను. మనకి ఈరోజు కూడా ఏకాదశి, మనందరం కూడా ఆల్రెడీ పొద్దున స్నానం చేసి మంగళారతితో మన యొక్క కార్యక్రమం ఆధ్యాత్మిక తపస్య మనది ప్రారంభమైంది. అక్కడ ధ్రువుడు సాయంత్రం అంటే మేబీ అక్కడ నుంచి వచ్చేసిండు. నారదుడి యొక్క ఉపదేశాలు విని వచ్చి యమునాలో స్నానం చేసి రాత్రి శ్రద్ధగా ఉపవసించిండు. పిమ్మట నారదముని ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనమున నియుక్తుడయ్యెను. నారదుడు ఆయనకు ధ్యానం, భగవంతుడి యొక్క పాద పద్మాలను, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయమన్నాడు. తర్వాత అర్చనము అంటే నవదహ భక్తుల్లో భగవంతుడి యొక్క అర్చన భక్తి 4వది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, తర్వాత పాదసేవనం, అర్చనం 5వది. తర్వాత వందనం 6, 7 దాస్యం, 8 సఖ్యం, 9
ఆత్మ నివేదన. ఈ విధంగా 9 రకాలైనటువంటి భక్తి విధానాలు మనకు బోధించడం జరిగింది. దాంట్లో నారదుడు సత్యయుగం కాబట్టి ధ్రువ మహారాజుకు భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ, తర్వాత భగవంతుడి యొక్క అర్చన ఎందుకు చెప్పారంటే, ఆయన శరీరాన్ని పోషించుకోవడానికి కొరకు ఏదో కొంచెం ప్రసాదం తీసుకోవాలి గదా! మరి ఆ ప్రసాదం తీసుకోవాలంటే జస్ట్ అలా చెట్లకి ఏదో ఉన్నది ఫలాలను తెంపుకొని తినడం గాదు. వాటిని భగవంతుడికి సమర్పించండి. సమర్పించింది మాత్రమే తీసుకోవాలా. లేదంటే తీసుకోవద్దు. ఇది మనకు భగవద్గీతలో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో భగవంతుడు బోధించడం జరిగింది. ఏమన్నారు? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. భగవంతుడన్నాడు, మీరు ఏది భుజించినా గూడా అది నాకు సమర్పణగా యజ్ఞములో సమర్పించిన విధంగా సమర్పణ చేసి మాత్రమే తీసుకోండి. ఒకవేళ నాకు సమర్పించినటువంటి తీసుకుంటే అది పాపాన్ని భుజించిన వాళ్ళవుతారు. నాకు సమర్పించింది తీసుకుంటే అది మీకు భగవత్ ప్రసాదంగా మారుతుంది. మరి భగవంతుడు ఏది సమర్పించమన్నాడు ఇక్కడ? ఏది సమర్పించి తీసుకోమన్నాడు? మనకు 9వ అధ్యాయము 26వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. సో, మనకిష్టమున్నది సమర్పించి తీసుకోమని చెప్పలేదు భగవంతుడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపాహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతుడు పత్రాన్ని గాని, పుష్పాన్ని గాని, ఫలాన్ని గాని, తోయాన్ని గాని భక్తితో, ప్రేమతో సమర్పించినట్టయితే దాన్ని నేను తప్పక స్వీకరిస్తాను. దాని తర్వాత మీరు స్వీకరించండి అని బోధిస్తా ఉన్నారు. అది ధ్రువుడికి నారద మునీంద్ర వాళ్ళు చెప్పడము అంటే అదే అర్చన పద్ధతి అన్నట్టు. మరి అక్కడ ఒక విగ్రహం ఉండాలి గదా! ఫోటో ఆ రోజుల్లో ఫోటోస్ లేవు. నారదుడు ఏం చేశాడు? అక్కడ ఉన్న మట్టిని తీసుకొని వాటర్ యమునా నదిని కలిపి ఒక స్త్రీ విగ్రహాన్ని తయారు చేసుకొని, ఆ విగ్రహానికిను అర్చన పద్ధతి ద్వారా భగవంతున్ని సేవించండి అని చెప్పడం జరిగింది. ఈ శ్లోకం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ధ్రువుడు తన గురువగు నారదముని ఉపదేశానుసారమే వర్తించెను. తన ఇండివిజువల్‌గా తన ఇష్టానుసారం వర్తించట్లేదు. తనకు తోచిన విధంగా వర్తించట్లేదు. గురువుగారు ఏ విధంగా చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. భగవద్ధామమునకేగు యత్నమున మనము విజయమును కోరుదుమేని. అంటే మనం ఒకవేళ ఈ లైఫ్ 100 ఇయర్స్ బ్రతికినా పర్వాలేదు. 125 ఇయర్స్ ఉండండి. కానీ అంటే చిట్ట చివరగా ఈ శరీరంతోనే మనం లాస్ట్ అయిపోవాలి. మనం అంటే ఆత్మకు ఈ శరీరమే భౌతిక దేహం అంటుంటే ఈ దేహం ఇంకా లాస్ట్. నెక్స్ట్ మనకు ఆధ్యాత్మిక దేహాన్ని పొందాలి. ఎందుకు ప్రభుజీ ఈ దేహం బానే ఉందని ఎవరన్నా అనగలుగుతారా? ఎవ్వరు అనలేరు. మనం చూడండి, పుట్టిన తల్లి గర్భం నుంచి పుట్టిన ఫస్ట్ డే ఎక్కడుంది? ఈరోజు 60, 65, 50 అంటే అప్పుడు చాలా చిన్నగా ఆనందంగా ఉండేవాళ్ళము. రోజులు గడుస్తున్న కొద్దీ మన శరీరము 6 మార్పులకు గురవుతుంది. అది జన్మించడము, పెరగడము, కొంతకాలం స్థితిగా ఉండటము, నాలుగవది ఆహ్, ఆహ్, పునరుత్పత్తి. మనం గూడా మళ్ళీ పిల్లల్ని కనటం జరిగింది. ఐదవది క్షీణించడము, 6 మొత్తం నశించిపోవటము. మరి ఇలా ప్రతిసారి ఈ 6 మార్పులతో కూడుకున్నటువంటి దేహం మనకెందుకండి? నశించేప్పుడు మనకంటే ముందు ఎవరైనా నశించిపోతే మనకు దుఃఖాన్ని మిగిల్చి వెళ్తారు. తర్వాత మనము నశించడానికి దగ్గరైనప్పుడు మనము ఆధ్యాత్మిక అంటే మానసిక, శారీరక బాధలు ఇప్పటికే కొంతమంది మోకాళ్ళు, మోచేతులు ఇంకెన్నో రకాల ఆరోగ్య పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. వాటిని వాళ్ళు భరించలేకుండా ఉంటారు. మరి ఇటువంటి బాధలను, దుఃఖాలనిచ్చేటువంటి దేహం ఎందుకండి? సో, నిత్య ఆనందాన్నిచ్చేటువంటి నిత్య నూతనమైనటువంటి శరీరం అంటే భగవంతుడి యొక్క సారూప్యముక్తి. కాబట్టి ఎవరైతే గురువుగారి ఉపదేశానుసారము జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి తప్పకుండా అటువంటి ఆహ్, భగవంతుడు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి రెడీగా ఉన్నాడు. భగవద్ధామమునకేగు యత్నమున మనము విజయమును కోరుదుమేని గురువుగారి ఆదేశానుసారం తప్పక వర్తించవలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు కూడా ఉపదేశించిరి. పూర్ణత్వమునకు మార్గం ఇదే. పూర్ణత్వం అంటే మనం భగవంతుని పొందడానికి మార్గము ది బెస్ట్ వే ఇది. పూర్ణత్వమును బడిసెడి విషయమున మనస్తాపము, బెంగ ఏమాత్రము అవసరం లేదు. నాకు నిజంగా అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క చరమ లక్ష్యము మనకు కావాలి అంటే కేవలము భగవంతుని సేవించడము, గురువుగారి ఆదేశానుసారం అంటున్నారు. దీని గురించి ఒక లీల, అద్భుతమైన లీల చెప్తాను. భగవంతుడు భగవద్ధామం వెళ్ళటమే కాదు, భగవంతుడు ఎంత గొప్ప విలువనిస్తాడు అనేది మనం చూద్దాం.
బెంగ ఏమాత్రం అవసరం లేదు. ఏలైన మనుజుడు గురుపదేశం చక్కగా అనుసరించినచో నిక్కముగా పూర్ణత్వమును పొందగలడు. అనగా గురువు ఆదేశమును ఏ విధంగా నిర్వహించవలనన్నదొక్కటే మనకు సంబంధించిన విషయము కావలను. అంటే చూడండి, మన గోల్ ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎవరు ఆఫీస్‌లో వాళ్ళెళ్తారు, చేస్తారు. ఈ శరీరాన్ని, మన ఫ్యామిలీని పోషించుకోండి. దేర్ ఈస్ నో డౌట్. ఆఫీస్‌లో గూడా మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే, మన బాస్ చెప్పింది ఒకవేళ చేసినట్టవుతే, అంటే అక్కడ గూడా గురు పరంపర ఎట్లనో అక్కడ గూడా హైరార్కీ ఉంటుంది. మన బాస్, ఆయనకు బాస్, ఆయనకు బాస్ అట్లా వెళ్తే ఉంటే డిపార్ట్‌మెంట్‌కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. సో, అలా మనం ప్రతి ఒక్కరం గూడా బాస్ యొక్క ఆజ్ఞలను పాటించినట్టయితే, ఆ సెక్షను, ఆ ఆఫీసు, ఆహ్, దాన్నేమంటారు, హెడ్ ఆఫ్ ద ఆఫీసు అన్నీ గూడా సంతృప్తికరంగా ఉంటాయి. అదేవిధంగా గురు శిష్య పరంపరలో మన ఆధ్యాత్మిక జీవితము నిజంగా చాలా ఆనందమయంగా ఉండాలంటే, మనము చేయవలసింది గురువు ఆదేశమును ఎప్పుడు ఏ విధంగా నిర్వహించవలననేది ఒక్కటే మనకు మనసులో మెడిటేషన్‌గా ఉండాలి. ప్రతి శిష్యునికి ప్రత్యేకమొక ఉపదేశమునిచ్చుటలో గురువు ప్రవీణుడయుండును. అందరికీ ఒకే రకం ఆదేశం ఇవ్వకపోవచ్చు. ఒక్కో గురువు వాళ్ళ కెపాసిటీ బట్టి వివిధ రకాల ఆదేశం ఇన్ ది సెన్స్ ఇక్కడ సేవలు అంటే భగవంతుని పొందడానికి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అటువంటి సేవలనివ్వచ్చు. ఈరోజు మనము ఆల్రెడీ నిన్ననే అనౌన్స్ చేసాము. ఈరోజు ఏకాదశి కాబట్టి మినిమమ్ ప్రతి ఒక్కరు 16 మాలలు చెయ్యండి. తర్వాత ఎవరైతే కొంచెం కంఫర్టబుల్ ఫ్రీగా ఉన్నారో, రిటైర్ అయిన వాళ్ళున్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా 64 మాలలు ప్రయత్నం చేయండి. ఏకాదశి అంటేనే మాధవ తిథి. మాధవ తిథి అంటే ఈరోజు మాధవుడు ఏకాదశి ఎలా జన్మించిందంటే, ఏకాదశి మాత భగవంతుని వరాన్ని కోరుకుంటుంది. హ్మ్. ఆహ్, రాక్షసుడిని సం ఆహ్, సంవరించిన తర్వాత నీకేంటి ఏకాదశి అంటే ఎవరో కాదు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఒక అమ్మవారనుకోవచ్చు. అంటే స్త్రీమూర్తి. ఆ స్త్రీ మాత్రమే సంవరించగలుగుతుంది ఆ రాక్షసుడిని. ఆ రాక్షసుని సంవరించిన తర్వాత నువ్వేవైనా కోరిక కోరుకో అంటే, ప్రభు నేను జన్మించిన తిథి రోజు ఎవరైతే ఉపవాసముండి, ఎవరైతే నీ యొక్క సేవ చేస్తారో, వాళ్ళు ఎంత పాపాత్ములైనా గూడా వాళ్ళకు ముక్తిని ప్రసాదించండి అని కోరుకున్నది. కాబట్టి గురువుగారు వాళ్ళ కెపాసిటీ బట్టి ఈరోజు వీలవుతే ఎక్కువ అంటే భగవంతుడి ఏకాదశి అంటే ఉపవాసం అంటే నిజమైన ఉపవాసం భగవంతుడికి దగ్గరగా ఉండటము. భగవంతుడికి దగ్గర ఎవరు భగవంతుడికి దగ్గరగా ఉండగలుగుతారు? ఎవరైతే భగవంతుడి నామ, రూప, గుణ, లీలలను ఎక్కువ స్మరిస్తారో, ఎవరైతే వాళ్ళు స్తుతిస్తారో వాళ్ళకు భగవంతుడు దగ్గరగా ఉంటాడు. దానికి భగవంతుడు మనకు ఆల్రెడీ భాగవతంలో శ్లోకంలో చెప్పడం జరిగింది. మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఓ నారద, నా భక్తులు ఎక్కడైతే నా యొక్క నామరూప గుణగణాలను కీర్తిస్తా ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఆచార్యులు ఇలాంటి ఆదేశాలను ఇచ్చినప్పుడు వాటిని చాలా సీరియస్‌గా తీసుకొని పాటించగలిగితే వాళ్ళ యొక్క పరమ లక్ష్య సాధనైనటి భగవంతుని పొందడం అనేది చాలా సులభముగా, శిష్యుడు ఆ గురుపదేశమును నెరవేర్చగలిగినచో అదియే అతనికి సిద్ధి పథము కాగలదు. సో, దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి లీల మనము చాలా షార్ట్‌గా చర్చిద్దాము. మనందరికీ తెలుసు, ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క బ్రాహ్మణ మిత్రుడుంటాడు. ఆయన సుదామ. మన ద్వారకలో ఆ ద్వారక 9 ద్వారకాలలో ఆ పురి ఆ ఏరియాని గూడా ఒక ద్వారక అంటారు. 9 ద్వారకాలుంటాయి. సుదాం ద్వారక. సో, అక్కడ సుధాముడు చిన్ననాటి మిత్రుడు. స్పెషల్‌గా మనందరికి గూడా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ ఉన్నట్టుగా ఆయనకు గురుకుల మేట్. సో, గురుకులంలో ఉన్నప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో, గురుకులంలో అయిపోయింది. కృష్ణుడొచ్చి ఇక్కడ రాజుగా, వాళ్ళ నాన్న రాజు గాబట్టి, రాజుగా అయిపోయాడు. చక్రవర్తి, సమ్రాట్, భగవంతుడు. కానీ బ్రాహ్మణుడు ఆయన చాలా కట్టిక దరిద్రంలో జీవిస్తా ఉన్నాడు. సో, అయితే ఎలాంటిదంటే తాగడానికి నీళ్లు గూడా లేని పరిస్థితికి ఒక్కొక్కసారి పస్తులుండి ఉంటున్నారు. కేవలం నీళ్లు తాగి పిల్లల్ని, భార్యని పోషిస్తా ఉన్నాడు. ఒకసారి వాళ్ళ భార్య అంటుంది, లేదంటే మీ మిత్రుడి గురించి చాలా సార్లు మీరు చెప్తారు గదా! ఆయన ఆ! చక్రవర్తి సమ్రాట్ ఆయన మొత్తం ఆయన గొప్పదనాన్ని, మరి అటువంటి వాడు మనకు జీవించడానికి కొద్దిగా జనరల్‌గా రాజులు బ్రాహ్మణులకు
దానం ఇస్తూ ఉంటారు. మనమైతే బ్రాహ్మణులమే కదండి, దానం తీసుకోవడం తప్పులేదు, మీరు వెళ్ళిరండి మరి మీ మిత్రుడి దగ్గరికి అంటే చాలాసార్లు దాన్ని దాటివేస్తాడు. ఎందుకులే మనం సాయం గురించి ఎందుకు మిత్రుడి దగ్గర వెళ్ళి సాయం కోరుకోవడం ఎందుకు వెళ్ళడు. ఒకసారి చాలా ఫోర్స్ చేస్తే సరే అని చెప్పేసి వెళ్తాడు. ఈవెన్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్తుంటే మిత్రుడి దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, టెంపుల్‌కు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక వాళ్ళకు ప్రసన్నం చేసేటువంటి పండు, ఫలము, టెంపుల్‌కి వెళ్తే ఫ్లవర్సు, మిత్రుడి దగ్గర ఏదో ఒకటి తీసుకెళ్ళాల. అది ఆనవాయితీ అన్నట్టు. కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఏమీ లేవు ఆయన దగ్గర. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, పక్కింటి వాళ్ళ దగ్గర అటుకులు కొన్ని ఈయన తినడానికి కాదు అడిగి పంపిస్తా. ఆయనైతే పస్తులుండే వెళ్తున్నాడు, తినడానికే లేదు. ఆయన ఏం తింటాడు అవి? మీ ఫ్రెండ్‌కి ఇవ్వండి అని చెప్పేసి తన షాల్‌లో ఉన్నటువంటి ఒక కార్నర్‌లో కట్టి పంపిస్తుంది. సో, కానీ అవి ఆయన వైభవాన్ని ఆయన వచ్చిండని చూసి కృష్ణుడికి వాళ్ళ సేవకులు చెప్పంగానే ఇలా సుధామ అంట అనగానే ఆయన చిరిగిపోయిన బట్టలతో వస్తాడు. నేను కృష్ణుడి ఫ్రెండ్ అంటే ఆ సేవకులు ఎవరు నమ్మరు. అయినా కూడా చంపండి అంటే అప్పుడు వెళ్ళి చెప్తే కృష్ణుడు స్వయంగా పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ అంతఃపురంలోంచి ఆయన పరిగెత్తితే ఉంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆ షాల్ కూడా ఇలా జారిపోతూ ఉంటుంది. మన ఫోటో ఒకసారి మన దాంట్లో కృష్ణ బుక్లో ఉంటుంది. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తుంటే షాల్ ఇట్లా ఎగిరిపోతూ ఉంటుంది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి ఆ సుధాముని తీసుకెళ్ళి రుక్మిణి కృష్ణులు ద్వారకాధీశుడు కూర్చునేటువంటి బంగారు వజ్ర వైడర్యాలతో పొదిగినటువంటి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి అదేవిధంగా బంగారు పళ్ళెంలో ఆయన పాదాలను పెట్టి ఆయన శంఖు ద్వారా కడగడం, ఇద్దరు కలిసి ఎవరు రుక్మిణి అమ్మవారు నీళ్లు పోస్తూ ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి, ఆలోచించండి, లక్ష్మీదేవి నీళ్లు పోస్తుంటే కృష్ణుడు ఆయన పాదాలను కడిగి ఆ చరణామృతాన్ని ఆయన తీసుకుంటాడు. అంతేకాకుండా తన నెత్తిపైన చల్లుకుంటాడు. తర్వాత చరణామృతాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలకు, తర్వాత ఎవరికైతే దివ్యదృష్టి ఉన్నటువంటి ఋషి మునులందరూ, శంకరుడు మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే, సృష్టిలో ఇప్పటి వరకు ఇటువంటి సుకృతి ఎవరికి దొరకలేదు. సో భగవంతుడి చరణాల నుంచి వచ్చినటువంటి గంగని శివుడు తల మీద ధరిస్తాడు. తర్వాత అటువంటిది భగవంతుడు ఈ యొక్క బ్రాహ్మణుడు, సామాన్య మానవుడు బ్రాహ్మణుడు, ఆయనే పాదాలు కడిగి అది కూడా ఆయన నోట్లో చరణామృతం లాగా తాగుతున్నాడు, తల మీద ధరిస్తున్నాడంటే ఈయన ఏం తపస్సు చేశాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన పూర్వకాలం ఏమైనా లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడా, దీనికి అసలు కారణం ఏంటి అని అందరూ తలబద్దలు కొట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారంట. ఈవెన్ భార్యలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి అసలు ఈయన ఇప్పటి వరకు వాళ్ళు ఇంతకాలము కృష్ణుడితో ఉన్నారు, ఇంత రెస్పెక్ట్ ఎవరికి చేయలేదే. ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు, ఇప్పుడు అర్జునుడు కూడా మహాభక్తుడు, ఎంతోమంది భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారు, కానీ ఎవ్వరికి ఇంత రెస్పెక్ట్గా ఇంత పాదాలు గడిగి ఆయన చరణామృతం లాగా స్వీకరించలేదు అని ఎవ్వరికి కూడా అంతు జిక్కలేదంట. కారణం అప్పుడు స్వయం భగవంతుడే చెప్తాడంట, ఈయన యొక్క గొప్పతనం మీరందరూ అనుకుంటున్నారు కదా, కేవలము ఈ యొక్క నా మిత్రుడికి గురువు పట్ల ఉన్నటువంటి అభిమానము, సేవా భావము మాత్రమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను, ఎవరైతే గురువు పట్ల ఇటువంటి సుధాములాగా అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము, గురు సేవ, గురు భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పట్ల నా యొక్క ప్రవర్తన, నా యొక్క ఆశీస్సులు ఈ విధంగానే ఉంటాయి. నేను వాళ్ళకు సుధాముడికి ఇచ్చినటువంటి రెస్పెక్టే వాళ్ళకు కూడా ఇస్తాను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అందుగురించే మనకు చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు, బ్రహ్మాండ భ్రమతే కోను భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లత భయ అంటే చైతన్య మహాప్రభు యొక్క చరితామృతంలో చెప్తున్నారు, ఈ విశ్వంలో అందరికంటే కూడా సో అందుగురించే అందరికంటే గొప్ప అదృష్టవంతుడు అంటే వరల్డ్లో, విశ్వంలో గొప్ప ధనవంతుడో, విశ్వంలో వరల్డ్ గొప్ప నేతనో, లేకుంటే అమ్మాయిలు అయితేనేమో విశ్వ సుందరో, వీళ్ళు కాదండి అదృష్టవంతులు.
లేకుంటే బ్రహ్మనో, ఇంద్రుడో వీళ్ళు కాదండి అదృష్టవంతులు. నిజమైన అదృష్టవంతులు ఎవరికైతే శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు కృప ఎవరికైతే ఉంటుందో వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. ఎందుకు? వాళ్ళకు భగవంతుడే స్వయంగా భక్తిని ప్రసాదిస్తాడు. వాళ్ళ గోలోకం గ్యారంటీ అన్నట్టు. ఆయన నిజమైనటువంటి అదృష్టవంతుడుగా ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి సుధాముడు అటువంటి అదృష్టవంతులో ఒకడు. చరిత్రలో ఎవరికీ సుధాముడికి దొరికినటువంటి భగవంతుడి యొక్క కరుణా కృప ఎవరికి దొరకలేదండి. చాలా రేరెస్ట్ పర్సనాలిటీ సుధాముడు. నెక్స్ట్ చెప్తున్నారు ఇంకా ధ్రువుడు ఏ విధంగా ప్రారంభించారు? యమునా నదిలో స్నానం చేసి మధువనంలో ఆయన ఉపవసించడం. నెక్స్ట్ తొలి మాసం మొదటి నెలలో ధ్రువుడు ఏం చేశాడు? ధ్రువుడు దేహ పోషణార్థం ఈ 3 రోజులకు ఒక్క మారు కేవలం పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనము పురోగమించను. ఉపవాసం చేస్తున్నాడు. మనమైతే ఈరోజు ఏకాదశి. మరి ధ్రువుడు 3 రోజులకు ఒకసారి పండ్లంట వండిన పదార్థాలను తినట్లేదు. 3 రోజులకు ఒకసారి పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేస్తున్నాడు. మరి ఈరోజు ఏకాదశి మనకు. మరి ఈరోజు మనం ఎటువంటి ఉపవాసం చేయాలా? ద బెస్ట్ నిర్జల్ కంప్లీట్ వాటర్. అది ఈ వారం ఉండకపోతే నెక్స్ట్ ఏకాదశి మనకు నిర్జల్ ఏకాదశి వస్తుంది. అట్లీస్ట్ మనం ధ్రువుడు 3 రోజులకైతే మనం ఈరోజు ఒక్క రోజంతా పండ్లతో, ఒక పూట కానీ 2 పూటలు కానీ 3 పూటలు పర్వాలేదు, పండ్లతో ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు ప్రభు మేము ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలంటే నో ప్రాబ్లం. పాలు పండ్లు. లేదు ప్రభు ఇంకా కుదరదంటే నవధాన్యాలను అవాయిడ్ చేయండి, తినకండి. ఈరోజు టీ కాఫీలు తాగకండి, నవధాన్యాలు తీసుకోకండి. ద బెస్ట్ ఏంటంటే పళ్ళతో ఉండడం బెస్ట్. ఇంకా వేరే నవధాన్యాలు కూడా ఏ ధాన్యాలు తీసుకోవాలనే డౌట్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వేరుశనగ అంటే పల్లీలు, దాన్ని ఏమంటారు, పల్లీ తీసుకోవచ్చు, బాయిల్డ్ పల్లీలు. సాల్ట్ కూడా మనం మామూలు సాల్ట్ వాడకుండా రాక్ సాల్ట్, ఏకాదశి సైంధవ లవణం అంటుంది, అది వాడండి. తర్వాత అరటికాయ చిప్స్ లాగా చేసుకోవచ్చు. ఆలు, బాయిల్డ్ ఆలు తీసుకోవచ్చు. తర్వాత దాన్ని ఏమంటారు, దోసకాయ, కీర, క్యారెట్ ఇవి తీసుకోవచ్చు అన్నట్టు. బెస్ట్ పళ్ళతో ఉండగలిగితే దాంతో ఉండడానికి ప్రయత్నం. ఎందుకంటే తపస్సు, మనం కూడా తపస్సు ఎందుకు చేస్తున్నాం? భగవంతుని పొందడానికి. ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు భగవంతుని పొందడానికి. మేబీ మనకు కూడా కొన్ని కోరికలు ఉండొచ్చు, మన పిల్లల గురించి, తర్వాత ఇంకెన్నో రకాలుగా మన గురించి. ఏ కోరిక అయినా కూడా ధ్రువుడు కూడా తన గురించి, తన యొక్క సంపత్తి గురించే తపస్సు చేస్తూ ఉన్నాడు. 3 రోజులకు ఒకసారి పళ్ళని తింటాడు. మనం ఈరోజు అట్లీస్ట్ రోజులో 3 పూటలు తిన్నా పర్వాలేదు పళ్ళతోని. ఇంకా కాదు అనేవాళ్ళు ఏకాదశి ప్రసాదంతో ఉండాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అది అర్చన అంటే పొద్దున. అందుకొచ్చే నేను చెప్పాను, మనం ఆల్రెడీ పొద్దున పూట మంగళారతి అనే అర్చనతో ప్రారంభించాము. ఇప్పుడు కూడా మనం దర్శనార్థి అప్పుడు భగవంతుడికి మంచి పూలతో అలంకరణ చేయండి. భగవంతుడికి ఇది మనకు ఫాస్టింగ్ కానీ భగవంతుడికి ఉండకూడదు. భగవంతుడికి నైవేద్యం వండి పెట్టండి. తర్వాత కపిత్త అంటే ఏం పువ్వుని తీసుకున్నాడు? పండు. కపిత్త పువ్వుకు తెలుగులో వెలగ పండు అని పేరు. దానిని ఆంగ్లంలో తుల్యార్థం గల పదం మనకు కనబడదు. సాధారణ అంటే ఈక్వల్గా కనబడదు అంటున్నారు. సాధారణంగా మానవులు దానిని భుజింపరు. అడవిలో కోతులు వాటిని తినిచుండును. అయినను ధ్రువుడు అటువంటి పువ్వులను పండ్లను విందువలగాక కేవలం దేహ పోషణార్థము స్వీకరించవలను. దేహమునకు ఆహారం అవసరము, కానీ భక్తుడు జీవ చాపల్యమును సంతృప్తి పరుచుకొనుటకు ఆహారంను గ్రహించరాదు. మనం ఏం చేస్తాం? మనకి ఏది టేస్ట్ అనిపిస్తే, ఈరోజు ఫాస్టింగ్ పేరు కానీ అటువంటి అన్నీ కూడా పనీర్ సబ్జీలు అవి ఇవి చాలా బ్రహ్మాండంగా వండి వాటిని తినడానికి ప్రయత్నం చేస్తే ఇంకా అది ఫాస్టింగ్ ఎలా అవుతుందండి? ఎవరు తినరు, కోతులు తినేటువంటి పండుని తింటున్నాడు అంటే దాన్ని బట్టి చూడండి. తపస్య అన్నప్పుడు మనకు మానవులు తినేది ఇష్టమైంది ఉంటుంది. సో పశువులు తింటున్నాయంటే ఓకే, ఈ దేహాన్ని పోషించుకోవడానికి మాత్రమే మనం ఆహారాన్ని తీసుకోవాలి. జీవ చాపల్యం అంటే జీవకు సరెండర్ అయినాం అనుకోండి, దాసులం అవుతే జీవ మనని ఇక్కడే బంధిస్తుంది. తర్వాత మనుజుడు ఆరోగ్యం చక్కగా ఉంచుకొనుటకు అవసరమైనంత ఆహారంనే భుజింపవలను గాని విలాసం కొరకు భుజింపరానిది రాదని భగవంతుడు భగవద్గీతలో మనకు బోధించడం జరిగింది. ఈవెన్ ఉపదేశామృతంలో కూడా మనకు బోధించడం జరిగింది. ఉపదేశామృతంలో మనకు అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి
మన భక్తి 6 రకాలటువంటి కార్యాల ద్వారా వినశ్యత అంటే నాశనం అవుతుంది. ఏంటి? అత్యాహారము, అతి ఆహారము, ఎక్కువగా తినటం. ఇష్టమైంది కదా, ఏదైనా పార్టీకి వెళ్తాం, ఇష్టం ఉంది కదా ఎక్కువ తినేస్తాం. అదేవిధంగా డబ్బులు వస్తున్నాయి కదా పలానా బిజినెస్లో, పలానా దాంట్లో, పలానా జాబ్లో, ఆ జాబ్ నాకు భక్తికి కంప్లీట్గా అగనెస్ట్ ఉందనుకోని, డబ్బులు వస్తే చాలు కదా అని ఆ జాబ్ చేయడము, అటువంటి బిజినెస్ చేయడము, మంచి మంచి ఐటమ్స్ తినడము, దానివల్ల మన భక్తి నాశనం అవుతుంది. అందు గురించే మనకి ఏం చెప్తారంటే ఉపదేశామృతంలో, వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగాన్ యో విషహేత ధీర. ధీరుడు, మనము ధీరుడు అంటే భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనము వాక్కుని కంట్రోల్ చేయాలా, ఇష్టమున్నట్టు ఈ నోటికి మౌన వ్రతాన్ని స్పెషల్గా అట్లీస్ట్ ఈరోజు ఏకాదశి రోజు వీలైనంత తక్కువ సమయం మాట్లాడండి. వాచో వేగం మనస క్రోధ వేగం, మనసుని కంట్రోల్ చేయండి, క్రోధాన్ని కంట్రోల్ చేయండి, తర్వాత ఉదరాన్ని, కడుపుని కంట్రోల్ చేయండి. ఉపవాసం అంటే కడుపుకు ఏది పడితే అది కడుపులో వేయకండి, అర్థమైందా? తర్వాత జెనిటల్స్ని కంట్రోల్ చేయండి. దానివల్లనే అది తపస్య అంటారు. దానివల్ల భగవంతుని సులభంగా మనం పొందగలుగుతాము. భక్త ధ్రువుడు ఒక ఆచార్యుడు భక్తి యోగమును ఏ విధంగా నిర్వహింపవలనో కఠిన తపస్సులను వ్రతములను చేపట్టి అతడు మనకు బోధించెను. కనుక అతడు అనుసరించిన సేవా విధానమును మనము జాగ్రత్తగా గమనించవలను. అతడు ఎంత నిష్టగా దినములు గడిపెనో రాబో శ్లోకములందు మనకు తెలుపబడింది. భగవద్భక్తుడు సామాన్య కార్యము కాదని మనం ఎల్లప్పుడూ భగవద్భక్తుడగుట అంటే మనం భగవంతుడి యొక్క భక్తులమని మనం అనుకుంటున్నాము, కానీ నిజంగా ధ్రువుడిలాగా మన కాలం నిన్న భగవద్గీతలో ఒకే జన్మలో భగవద్ధామం వెళ్ళగలుగుతాము. అది సబ్జెక్ట్ కండిషన్. ఈ విధంగా తపస్య చేయండి. ఈ శరీరం భగవంతుడు మనకిచ్చాడే తపస్య. ఎందుకంటే 84 లక్షల జన్మల్లో 80 లక్షల జన్మలు మనము ఆల్రెడీ కంప్లీట్ చేశాము. 80 లక్షల తర్వాత మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ ఈజ్ మెంట్ ఫర్ తపస్య. వేరే జన్మలు దేని కొరకు? అవి భోగం కొరకు. మానవ జన్మ త్యాగం కొరకు. మిగతా జన్మలు పాపం వాటికి ఈ యొక్క తపస్య గురించి ఐడియానే లేదు, ఈ యొక్క శాస్త్రం గురించి తెలియదు, నామం గురించి తెలియదు. అవి కేవలం మన డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్, సర్వీస్ బట్టి సీనియారిటీ బట్టి ప్రమోషన్ వస్తూ ఉంటుంది. అవి పాపం మొట్టమొదటగా జలచరాలు, జలజానవ లక్షాని స్థావరా లక్ష వింశతి క్రిమయోరుద్ర లక్షాని పక్షినాం దశలక్షణాం త్రింశ లక్షాని పశవ చతుర్లక్షాని మానవ. అంటే 9 లక్షలు మనం ఆల్రెడీ నీళ్ళలో జీవించి బయటకు వచ్చాము. 20 లక్షలు చెట్లు చేమల జన్మలు గడిపాము. 10 లక్షలు పక్షుల జన్మలు గడిపాము. 30 లక్షలు జంతువుల జన్మలు గడిపి ఇంకా మళ్ళీ ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతద్ పశుభిర్నరానం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుభి సమాన. మనం ఆహారము, నిద్ర, తర్వాత మైథున సుఖము, మనని మనం రక్షించుకోవడానికే జన్మ సాగిస్తే మనము మన పిల్లలు, మన వైఫ్ కొరకు మనము కేవలం ఆహారము, నిద్ర, మైథున సుఖము, పిల్లల్ని కనడానికి కొరకు మనం రక్షించుకోవడానికే మనం జీవితాన్ని కొనసాగిస్తే మనము ఏ విధంగా పశువులు పక్షుల కంటే గొప్పవాళ్ళమండి. మనము ధర్మం పాటించడానికి కొరకు, ఆ ధర్మం ఏంటి? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని, భాగవత్ ధర్మాన్ని పాటించి మనం ఉండవలసింది భౌతిక ప్రపంచంలో కాదండి, మనం ఉండవలసింది భగవద్ధామంలో. లైక్ మనం ఎప్పుడన్నా అందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటామండి, పిల్లలు తీసుకెళ్ళమంటారు. ఎగ్జిబిషన్లో ఎప్పటి వరకు అండి? 6 నుంచి 12 వరకు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అక్కడ హోటల్ కూడా ఉంటుంది. ఈయనే ఉంటామండి, ఏదైనా మాకు బెడ్ అరేంజ్ చేస్తే పడుకుంటామంటే ఉంచుతారండి? ఉంచరండి. 12 గంటలకు మొత్తం బంద్ అవుతుందండి, వెళ్ళిపోమంటారు. అదేవిధంగా ఈ భౌతిక బ్రహ్మాండం కూడా ఒక ఎగ్జిబిషన్ లాంటిదండి. మీరు ఆ ఎగ్జిబిషన్లో కొన్ని కొన్ని చూసేటివి ఉంటాయి. ఒక ప్లేస్లో పిల్లల కొరకు చక్రం లాగా తిరిగేటివి కానీ, లేకుంటే బొమ్మలు కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయండి. అదేవిధంగా ఈ బ్రహ్మాండం కూడా 14 లోకాలతో కూడుకున్నదండి. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడ వెళ్ళినా కూడా తాత్కాలికమే అండి. మనకు బ్రహ్మ యొక్క ఒక్క పగటి కాలంలో, అంటే డే టైం అయిపోగానే అప్ టు స్వర్గలోకం వరకు ప్రళయం వస్తుందండి, మనం ఉండలేం. చాలా పుణ్యం చేసి కొందరు మూర్ఖులు పుణ్యం చేస్తే నేను స్వర్గం వెళ్తా, జన్నత్ వెళ్తారే మూరక్, నీకు అసలు శాస్త్రమే తెలియదు. అక్కడ వెళ్తే నువ్వు అనుకుంటే చాలా లాంగ్ లైఫ్, నేను మైత్రి సుఖాన్ని, భార్యలు ఎంతోమంది భార్యలతో నేను ఉండగలుగుతాను అనుకుంటున్నావు. అది కేవలము బ్రహ్మ యొక్క 12 గంటల్లో ప్రళయం వస్తుంది.
మరి ఈ మొత్తం 14 లోకాలు బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలకు ప్రళయం వస్తుంది. ఇంకా నువ్వెక్కడ మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవటమే. కాబట్టి నీకు భగవంతుడు సువర్ణ అవకాశం ఇచ్చిండు. మానవ జన్మతో భగవద్ధామం వెళ్తే ఇటువంటి ప్రళయాలు మళ్ళీ మళ్ళీ చూడవలసిన అవసరం ఉండదు. ఇటువంటి నశించేటువంటి దేహాన్ని మనం చూసే అవకాశం ఉండదు. కాబట్టి దీని కొరకు మనకు ఆచార్యులు చైతన్య మహాప్రభు మనకు ఈ మానవ దేహానికి ఒక 4 రకాలైనటువంటి నియమాలను పెట్టారు. అదేంటంటే మనకు అట్లీస్ట్ ఈ రోజుతో ప్రారంభించండి. వీలవుతే ఈరోజు ఒక్కరోజన్నా అంటే నో మీట్ ఈటింగ్, మాంసాహారాన్ని వదిలేయండి. మాంసాహారం అంటే నిజంగా మనము భగవద్ధామం వెళ్ళాలంటే ఈ దేహము మాంసాహారం భుజించడానికి ఇవ్వలేదండి. ఈ దేహము సాత్విక ఆహారము. సాత్విక ఆహారం అనే దానికంటే కూడా కేవలం భగవత్ ప్రసాదం. ఎందుకంటే సాత్విక ఆహారం కొరకే మానవ జన్మ ఇచ్చి ఉంటే మానవ జన్మ కంటే ముందు కూడా మనం సాత్విక ఆహారాన్ని భుజించే జంతువుల్లాగా కూడా జన్మించామండి. కోతి కూడా సాత్విక ఆహారం అండి. పక్షుల్లో కూడా కొన్ని పక్షులు సాత్విక ఆహారం ఉండొచ్చు. అలా ఎన్నో రకాల కంటే మనం సాత్విక జన్మలను క్రాస్ చేశాము. ఇక్కడొచ్చి కూడా నేను సాత్వికం అండి అంటే లాభం లేదండి. అర్థమైందా? తర్వాత మత్తు పానీయాలు. మీరు పశువులకు, పక్షులకు మత్తు పానీయాలు పెట్టండి. అవి తాగవండి. తర్వాత మనము ఇంకేమంటాము? ఇంటాక్సికేషన్, తర్వాత ఇలిసిట్ సెక్స్, ఇతర అంటే పరస్త్రీ, పరపురుషుడితో సంబంధం పెట్టుకోకూడదు. తర్వాత ఇతరులను మోసగించడం గానీ, సో మనము చేయకూడదు. ఈ 4 నియమాలను మినిమమ్ పాటిస్తూ మళ్ళీ అది సరిపోతుందంటే అవి వేరే జంతువులు కూడా పాటిస్తున్నాయి. అవి పాటించిందేంటి? మనం భాగవత ధర్మము. భాగవత ధర్మం అంటే భగవంతుని నామం చేయటము, భగవత్ కథా శ్రవణం చేయటము, భగవంతుడు అర్చన చెప్పిన విధంగా మనము అర్చన పద్ధతులను పాటిస్తూ మనము భగవద్ధామం వెళ్ళే ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, 2వ మాసంలో ధ్రువుడు ఏం చేశాడు? ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చాలా అద్భుతంగా చెప్పారండి. భక్తి యోగ 72వ శ్లోకంలో మీరు చూడొచ్చు. భక్తి యోగ నిర్వహణలో గల కర్తవ్యములన్నింటినీ ఈ జన్మలోనే పూర్తి చేయుటకు మనము కృత నిశ్చయములు కావలను. కార్యమును పూర్తి చేయుటకు మరొక జన్మకై మనము వేచి ఉండరాదు. మనకు చాలా అద్భుతంగా చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అంటే ధ్రువ మహారాజ్ ఎలా తపస్సు అంత కఠోరంగా మనం చేయకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో నారద ముని ఆ దేశకాల పరిస్థితులు తగ్గట్టుగా ఆయన కూడా అంత పవర్ఫుల్ ధ్రువ మహారాజ్. కాబట్టి ఆయనకు చెప్పాడు ఇలా చెయ్యని. సో మనకు దేశకాల పరిస్థితుల్లో మన గురువు గారు మనకు ప్రభుపాదుల వారు మనకి ఏ విధమైనటువంటి విధి అవకాశాలు ఇచ్చారో దాన్ని మనం పాటిద్దాం స్లోగా. నెక్స్ట్ 2వ మాసంలో ధ్రువుడు కేవలము 6 రోజులకు ఒక్క మారు ఎండుటాకులను తృణములను భుజించి ఆ విధంగా అర్చనము కొనసాగించను. ఫస్ట్ మంత్ మొత్తం 30 రోజులు 3 రోజులకు ఒకసారి ఫలాలు పండ్లు ఫలాలు తీసుకొని తపస్సు చేశాడు భగవంతుడి గురించి. 2వ మాసంలో 6 నెలలకు 6 రోజులకు ఒకసారి ఎండుటాకులు తర్వాత గడ్డి తిని భుజించి ఆయన అర్చన చూడండి అర్చన చేస్తూ ఉన్నాడు, అంటే భగవంతుని సేవిస్తూ ఉన్నాడు. 3వ మాసంలో 9 రోజులకు ఒక్కసారి కేవలము ఇంకా భుజించితే అవన్నిటి తెంపుకొచ్చుకోవాలా, మళ్ళీ దాన్ని అరిగించుకోవడం కూడా పని కదా. కాబట్టి కేవలం జలాన్ని దాగి ఇక్కడ పదం ఏం యూజ్ చేశాడు? పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవంతుని అర్చిస్తా ఉన్నాడు. జలం ఏ జలము? యమునా నది జలాన్ని స్వీకరిస్తూ ఉత్తమ శ్లోకుడు భగవంతుని ఆయన సమాధిలో ఉండి ఆయన ఇంకా భగవంతుని సేవిస్తూ ఉన్నాడు. 4వ మాసంలో ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధంగా 12 దినములకు 9 రోజులు కాదు 12 దినాలకు ఒకసారి కేవలము వాయువును భక్షించాను. కానీ ఇది ఇమిటేట్ చేస్తే మనలాంటి వాళ్లకు చాలా కష్టం అది భక్తి చేయడం. కాబట్టి మనకు కొన్ని విధి విధానాలను ఆచార్యులు చెప్పింది మనం పాటిద్దాం. ఇక్కడ ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడండి. ఎంత ఆయన మనసు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అది సాధించగలిగాడు. అంటే ఎవరు కూడా ఇలా ఏకాదశి ఉపవాసం ఉంటే అయ్యో ఉపవాసం ఉంటే నేనేమైనా అయిపోతాను అనేది కామండి. 5 సంవత్సరాల అబ్బాయే బాలుడు భగవంతుని ఎట్లయినా పొందాలా అనే దృఢ సంకల్పం ఇంపార్టెంట్. దృఢ సంకల్పం మనం కూడా సంకల్పం పెట్టుకొని తప్పకుండా సాధించగలుగుతాము. కాబట్టి నిష్ణాతుడు ఆ విధంగా 12 దినములకు ఒక్కమారు కేవలము వాయువును భక్షించను. ఆ రీతిని అతడు తన స్థానమును పూర్తిగా స్థితుడై దేవదేవుని అర్చించను. కేవలం వాయువుతో ఆయన జీవించాలనుకున్నాడు. మిగతా టైం వేస్ట్ కదా. ఇంకా నీళ్ళు తాగటము అవన్నీ కూడా అంటే కొద్దిసేపు
డైవర్ట్ అయితే అవుతుంది. కంప్లీట్‌గా ధ్యానంలో 24/7 ఈరోజు ఆ విధంగా ఎవరన్నా చేయండి. అంటే ఆఫ్‌కోర్స్ వాయువుతో కాదు, వీలైనంత తక్కువ భౌతికమైనటువంటి తీసుకోవటము. అంటే ఆ భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక వ్యక్తులతో కలవటము వాటిని మినిమైజ్ చేయండి. అయితే మాక్సిమైజ్ మనము భగవంతుని అర్చన చేయటము, భగవంతుడి శాస్త్రాలను చదవండి. తర్వాత భగవంతుడి యొక్క నామం చేయండి. భగవంతుడి పొద్దున మా బలరామకృష్ణ ప్రభు చాలా చక్కగా చెప్పారు. కీర్తన, జపము, కీర్తన. కీర్తన అంటే ఏంటి? భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలను నలుగురికి వినబడేట్టుగా కీర్తన చేయండి. సో మరి ప్రభుజీ చాలా చక్కగా చెప్పారు. ఆ కీర్తన అవకాశం ప్రతిరోజు మనం ఇస్తున్నాము. అది మర్చిపోయారు ప్రభుజీ. ప్రతిరోజు మనము ఈవినింగ్ 6-7 ఇస్తున్నాము. మరి ప్రభుజీ చాలా చక్కగా చెప్పారు. దాంట్లో మన డ్యూటీ అంటే థియరిటికల్, ప్రాక్టికల్. థియరీ మనం చెప్తున్నామంటే ప్రాక్టికల్ ఖచ్చితంగా మనం చేయాలి. అందరి కొరకు ఆ రోజు ప్రతిరోజు ఎంతమంది ఉంటారు? 10, 15, 20 మంది ఉంటారు. మరి ఆ 20 మంది వినడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? కీర్తన చేయాలా? పోనీ ప్రతిరోజు కుదరదు. ప్రభుజీ ఒకరోజు తప్పించి ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు, వారంలో ఒక్కసారి డెఫినెట్‌గా మనం ప్రయత్నం చేయాలి కీర్తన చేయడానికి కొరకు. సో ఇక్కడ ఆయన గాలితో భగవంతుని అర్చన, గాలిని భుజిస్తూ అర్చన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా 5వ మాసమున రాకుమారుడగు, రాకుమారుడని పేరు ఎందుకు మెన్షన్ చేశారు? ఆయనకు సకల భోగాలలో ఆయన పెరిగాడు 5 సంవత్సరాల వరకు. అటువంటి భోగాలను మనకైతే ఏం భోగాలు ఏదో సింపుల్‌గా మనం అందరం కూడా మిడిల్, లోయర్ ఎంత ధనవంతులమైనా కూడా అటువంటి ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించేంత గొప్పవాళ్ళమైతే ఎవరం కాదు. అటువంటి స్థితిలో ఉన్న రాకుమారుడు కూడా శ్వాసక్రియను పూర్ణంగా నిగ్రహించి స్తంభం వలె చలనము లేకుండా ఒంటి కాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మపై లగ్నము కావించను. ఎంత కఠోర పరిశ్రమ చేస్తా ఉన్నాడు చూడండి. ఇంత కఠోరమైతే మనకు ఆచార్యులు చెప్పట్లేదు. అట్లీస్ట్ మనం చేయవలసిన తపస్య భగవద్గీత 12వ అధ్యాయము 9వ శ్లోకంలో మనకు బోధించారు. మనందరము చెయ్యవలసినవి అలా ఒంటి కాలిపై మొత్తం ఈవెన్ గాలిని కూడా బంధించేది మనం చేయలేము. కానీ మీ దగ్గర ఒకవేళ భగవద్గీత ఉంటే చూడండి, మనకు 12.9లో సింపుల్గా ఈరోజు ఏకాదశి రోజు వాటినన్నా ప్రయత్నం చేయండి. దాంట్లో భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చారు, భక్తి యోగమునందలి నియమిత సూత్రమును అభ్యసించుటకు. ఇక్కడ కూడా నియమిత సూత్రములను అభ్యసించుటకు నారదుడు చెప్పినటువంటి సూత్రాలను ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనుజుడు ఎవరి దగ్గర? నిష్ణాతుడైన గురువు నిర్దేశం కొన్ని నియమాలను పాటించవలను. ఇక్కడ ధ్రువ మహారాజు కఠిన నియమములను గురువుగారు ఆదేశానుసారం పాటిస్తున్నారు. మనకు భగవంతుడు ప్రభుపాదుల వారి ద్వారా కొన్ని నియమాలని పాటించండి అంటున్నాడు. నంబర్ 1, తెల్లవారుజాముననే నిద్రలేచి స్నానం ఆచరించండి. అది అట్లీస్ట్ అది మనకేం పెద్ద కష్టమైంది కాదు. మన ఇంట్లోనే మనని కూడా మధువనంకో ఇంకెక్కడికో అయ్యేది ఇంకెక్కడ వెళ్ళమనలేదు. మన ఇంట్లోనే తెల్లవారుజామున స్నానం ఆచరించండి. తర్వాత మందిరంకేగి వందనములు అర్పించండి. మనకు దగ్గరగా ఉంటే టెంపుల్కి వెళ్ళండి, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి మందిరాన్నే క్లీన్ చేసి మనము వందనములు అర్పించండి. ఇక్కడ భగవంతుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం. అదే కాకుండా భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించండి. పొద్దున మంగళారతి అప్పుడు మనం భగవంతుడి శుద్ధ భక్తుడి యొక్క గురువాష్టకం ద్వారా భగవంతుడి యొక్క ధూపదీప నైవేద్యాన్ని సమర్పిస్తాము. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. సో పొద్దున పూట భగవంతుడి యొక్క నామజపం చేయండి. తర్వాత భగవంతుడికి శ్రీమూర్తులకు పూలను సేకరించండి. తర్వాత అంటే అలంకారం చేయండి. తర్వాత శ్రీమూర్తి నైవేద్యం కొరకు ఆహారం తయారు చేయండి. కేవలం ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని గ్రహించండి. ఇటువంటి కొన్ని నియమాలను ప్రతి ఒక్కరు పాటించండి. ఈ నియమాలు పాటించడంతో పాటు మనకి ఇంకా ముఖ్యమైనది ఏం చెప్తుందంటే, ప్రతి నిత్యము భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేయండి. ఇదేమన్నా తపస్సేనా అండి? అంటే మనకి ఇది కూడా తపస్సేనే అయిపోయింది. ప్రభుజీ నేను వినలేను, నాకు సమయం లేదంటున్నాం. ఇవి చేయండి అంటున్నారు. ఇవి చేయడం వల్ల లాభం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యము చేయాలంటే నాకు ఫలితం ఏంటి? ఫలితం చెప్తున్నారు. ఈ విధమైన అభ్యాసము ఎవరినైనా ప్రతి ఒక్కరిని భగవత్ ప్రేమ స్థాయికి చేర్చగలదు. మనందరము భగవంతుని ప్రేమని పొందడానికి అర్హత సంపాదిస్తాము. అంతటా ఆ భక్తుడు నిశ్చయంగా భగవత్ ప్రేమని పొందడానికి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళు గ్యారంటీగా భగవద్ధామానికి ఈ శరీరం మొదలైననే భగవద్ధామం గ్యారంటీగా చేరుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో అతడు ఇంద్రియార్థములను
నిగ్రహించి మనస్సును భగవద్ రూపం పైననే అనన్యంగా లగ్నము కావించను. ఇంద్రియం అంటే మనకు 5 పంచే జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11 ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాలను నిగ్రహించడము. ఇంద్రియార్థాలంటే ఇంద్రియం యొక్క గోల్ ఏంటంటే ఈ దేహము, భౌతిక దేహం, కళ్ళు ఉన్నది. భౌతికమైనటువంటి సీనరీస్ చూడాలని చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అందుగురించి అప్పుడప్పుడు హాలిడేస్లో ఫ్యామిలీని తీసుకొని ఊటీ, సిమ్లా, ఇంకెటన్నా భౌతిక సీనరీస్ ఉన్న ప్లేస్లకు తీసుకెళ్తూ ఉంటారు. అది ఇంద్రియార్థము. వాటిని నిగ్రహించాడు. చెవులున్నాయి. అరే భగవంతుడి యొక్క కథామృతం వినమంటే అది వినకుండా భౌతికమైన టీవీ న్యూస్ వింటూ ఉంటారు. ఇంకేదో భౌతికమైన సినిమా పాటలు, లేకపోతే ఒక సినిమా చూస్తారు. సినిమాలో కళ్ళకు ఆనందం వస్తుంది, భౌతికంగా చెవులకు ఆనందం వస్తుంది అనుకుంటాం. కానీ అది వాటిని నిగ్రహించాలి. మనస్సును అవి చూడడం వల్ల మనకేమవుతుంది, వాటిపైన మనస్సు పరిగెడతా ఉంటుంది. అటువంటి భోగాలను, అటువంటి కోరికలను మనము పెంచుకోవడము, కోరికలు తీర్చుకోవడము. వాటిని తగ్గించినప్పుడు మనస్సుని భగవంతుడి యొక్క రూపం పైన మనం లగ్నం చేయగలుగుతాము. ధ్రువుడు అనన్యంగా లగ్నము కావించను. కాబట్టి ధ్రువుడు వీటన్నిటి కూడా మనకేమంటారంటే ఆచార్యులు, ఇంద్రియాలను మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఇంద్రియాల కంట్రోల్కి వెళ్ళకూడదు. కాబట్టి ఇంద్రియాలు మన కంట్రోల్ ఎప్పుడు కాగలుగుతాయి? ఇంద్రియాలకు బాస్ కృష్ణ భగవానుడు ఆర్ విష్ణువు. రిషికేశుడు అంటారు. రిషిక అంటే ఇంద్రియాలు, ఈశుడు అంటే ఇంద్రియాల యొక్క మాస్టర్. కాబట్టి అటువంటి మన ఇంద్రియాలను, ఇప్పుడు ధ్రువుడు కదా కంట్రోల్ అంటే ఏమీ పని చేయకుండా ధ్యానం చేయాలంటే మనం చేయలేము. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇంద్రియాలన్నిటి కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేయమన్నాడు. దానికి ఏ విధంగా అంబరీష్ మహారాజ్ చెప్తాడు. సో భాగవతంలో మనకేమన్నారంటే ఈ కళ్ళను భగవద్ దర్శనం కొరకు ఉపయోగించండి, చెవులను భగవత్ కథామృతం వినడానికి ఉపయోగించండి, చేతులను భగవంతుని సేవించడానికి ఉపయోగించండి, కాళ్ళను భగవంతుడి ధామాన్ని దర్శించడానికి ఉపయోగించండి, నాలుకను భగవంతుడి యొక్క నామరూప గుణాలు లీలను స్తుతించడానికి ఉపయోగించండి, ఈ నోటిని ఆ నాలుకను మళ్ళీ భగవత్ ప్రసాదాన్ని భుజించడానికి ఉపయోగించండి. ఆటోమేటిక్గా మీరు ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతారు. ఇంద్రియాలను కంట్రోల్ చేసిన వాళ్ళని గోస్వాములు అంటారు. ఇంద్రియాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తే గోదాసులు అంటారు. మరి మనం గోస్వామి అయితే ధ్రువుడిలాగా భగవంతుని పొందగలుగుతాము, భగవద్ధామాన్ని పొందగలుగుతాము. ఇక్కడున్నప్పుడు కూడా ధ్రువుడికి ఏదైతే సర్వ సంపత్తులు వచ్చాయో మనకు కూడా వస్తాయి, మనం కోరకుండానే వస్తాయి. కాబట్టి మనం గోస్వాములు కావాలి. నెక్స్ట్ శ్లోకంలో మహత్తత్వమునకు ఆధారమైన వాడు సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధంగా వశపరుచుకొనినంతటా ముల్లోకములు కంపింపసాగెను. చూసారా, మొత్తం తన ఇంద్రియాలను కంట్రోల్ చేసి భగవంతుడి పైన కంప్లీట్గా ఏదైతే ధ్యానం పెట్టాడో సమస్త జీవులకు ప్రభువు దేవదేవుని ధ్రువుడు ఆ విధంగా భగవంతునే వశీభూతం చేసుకోవాలంట. అందుగురించే భగవంతుడు అంటాడు, నేను నా భక్తుల యొక్క వశీభూతుని అవుతాను. అందరూ నా కంట్రోల్లో ఉంటే నేను నా భక్తుల కంట్రోల్లో ఉంటాను. భక్తులు ఎప్పుడైనా ఏమైనా ఆదేశం ఇస్తే అది చేయడానికి చాలా సంతోషంగా ఉంటాను. కాబట్టి ఇక్కడ ధ్రువుడు భగవంతుని కంట్రోల్ చేయడం జరిగింది. ఏ విధంగా? ఈ శ్లోకం బ్రహ్మాను పదము ప్రధానమైంది. మహోత్కృష్టుడే గాక తన శక్తిని అపరిమితంగా విస్తరింపజేయగల వారిని బ్రహ్మన్ అను పదము సూచించును. అట్టి బ్రహ్మమును తన హృదయమున బందీ చేయుట ధ్రువునికి ఎట్లు సాధ్యపడెను? ఈ ప్రశ్నకు జీవగోస్వామి వారి ఇక్కడ చక్కగా సమాధానం వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మమునకు మూలము నీవు, ఆధ్యాత్మిక భౌతిక తత్వములన్నింటినీ కూడి ఉన్నందున అతని కన్నను ఘనమైనది వేరొక్కటి లేదనివు ఆయన పలికిరి. భగవద్గీత ఎందును శ్రీకృష్ణుడు నేను బ్రహ్మమునకు ఆశ్రయమును అని పలికను. బ్రహ్మమే సర్వ వ్యాపకమగు మహోత్కృష్ట తత్వమని భావించువారు పెక్కురు. ముఖ్యంగా మాయావాద తత్వవేత్తలు కలరు. కానీ ఈ శ్లోకమును అనుసరించి మరియు భగవద్గీత వంటి వేదవాంగ్మయం అనుసరించి సూర్యకాంతికి సూర్యగోళము ఆధారమైనట్లుగా బ్రహ్మమునకు దేవదేవుడవు శ్రీకృష్ణుడే ఆధారమై ఉన్నాడు. సో ఇక్కడ భగవంతుడి యొక్క తత్వము 3 రకాలుగా బోధిస్తారు. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని చెప్పేసి. ఎట్లయితే సూర్యలోకంలో ఉంటాడు, సూర్యలోకము, సూర్యుడి కిరణాలు. కాబట్టి ఈ బ్రహ్మన్ అనేది భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి. మనకు సచ్చిత్ ఆనంద అనే పదం చాలాసార్లు వింటారు. సత్ అంటే శాశ్వతము, అంటే అది భగవంతుడి యొక్క మొదటి తత్వము బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మన్ అనేది శాశ్వతము. చిత్ అంటే శాశ్వతము మరియు దివ్యమైనటువంటి జ్ఞానము, పరమాత్మ తత్వము. భగవాన్ అనేది సచ్చిత్ ఆనంద. ఈ మూడిట్లో భగవాన్ తత్వంలో ఆనందం ఉంటుంది.
కాబట్టి అటువంటి శాశ్వతము అయినటువంటి భగవంతుణ్ణి, అటువంటి ఆనందమయుడు, అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి తన భక్తియుక్త సేవతో ఆయన బంధించాడు. సో ఇక్కడ మనకు 6th చాప్టర్ భగవద్గీత 47లో కూడా మనకు చెప్పారు, యోగినామపి సర్వేషాం సో మద్గతేన అంతరాత్మన. సో ఎవరు యోగుల్లో అందరికంటే ఉత్తమమైన యోగి అంటే ఎవరైతే నిత్య నిరంతరం తన హృదయంలో నా గురించి ఆలోచిస్తూ నా గురించి ధ్యానం చేస్తారో వాళ్ళు యోగులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి యోగి అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో, రాజకుమారుడు ధ్రువుడు స్థిరముగా ఒంటి కాలిపై నిలిచినప్పుడు అతని కాలి బొటన వ్రేలి ఒత్తిడికి ఏనుగు పడవ నొక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటు ఇటు కంపించినట్లుగా సగము భూమి కుంగిపోయింది. సో చూడండి, ఒంటి కాలు మీదనే కాకుండా ఆయన ఇంకా ఆ ఎప్పుడైతే ఒంటి కాలు మీద నిలబడ్డప్పుడు ఆయన బొటన వేలు ఇలా భూమిని ప్రెస్ చేస్తుంటే ఏనుగు పడవని మీద కాలు పెడితే ఎలా పడవ షేక్ అవుతుందో అలా సగభాగం భూమి షేక్ అవుతా ఉందంట, అంటే కుంగిపోయినట్టుగా అయిపోతున్నప్పుడు ఇక దేవతలందరూ అటువంటి పరిస్థితికి భయపడిపోయి అసలు ఏంటి మన ఈ బ్రహ్మాండం, ఈ భూమి ఉంటుందా ఏమవుతుందా అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ధ్రువుడి యొక్క ధ్యానం వల్ల ధ్రువుడు విశ్వాత్ముడకు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములన్నింటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసే నిలిచిపోయింది. అంటే విశ్వంలో ఉన్న గాలి అంతా కూడా ధ్రువుడి లోపలికి వచ్చింది. జనరల్గా మన యొక్క ఈ రోమ రంధ్రాల్లోంచి లోపల ఉన్నది బయటకు వస్తూ ఉంటుంది, వాటిని కూడా తన తపోశక్తి వల్ల బంధించిందంట. అంటే బయటకు గాలిని వదలలేకపోయిందంట. వదలడంలో అంటే కంట్రోల్ చేయడంలో ధ్రువుడు సక్సెస్ అయిపోయాడు. అప్పుడు అది చూసి ఇంకా దేవతలందరూ ఇంకా తట్టుకోలే, గాలి లేకుంటే ఎవరు జీవించగలుగుతారు, ఇంకా ఈ ప్రళయమే వచ్చేట్టుంది, ఇంకా భగవంతుడు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వదించకపోతే అని దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గరికి పరిగెత్తి, హే ప్రభు, సమస్త చరాచర జీవులకు నీవే ఆశ్రయము, శ్వాస నిరోధింపబడి సమస్త జీవులకు ఊపిరాడనట్లుగా మాకు తోచున్నది, ఇట్టి విషయము మాకెన్నడను అనుభవముకు రాలేదు, శరణాగతులకు నీవే చరమ ఆశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితిమి, దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపము. దేవతలందరూ వెళ్ళి భగవంతుని పాహిమాం పాహిమాం ప్రభు రక్షించండి. సో చరాచర జీవులు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 84 లక్షల జీవకోటి అందరూ కూడా నీళ్లు లేకుంటే కొన్ని రోజులు బతకగలుగుతారు, ఆహారం లేకుంటే ఇంకొన్ని రోజులు బతకగలుగుతారు. మన మొన్నటి పొట్టి శ్రీరాములు గారే మోర్ దాన్ 50 days అంటే 56 days ఏదో భోజనం లేకుండా బతికిండంటారు. మరి గాలి లేకుంటే మనం ఒక నిమిషం కూడా బ్రతకలేం. కాబట్టి ఒక మేబీ నిమిషం కాదు కానీ ఒక మినిట్, కొంతమంది ఒక నిమిషము, సెకండ్స్ కొంతమంది అంటే యోగా చేసేటోళ్ళు కొంత బతకగలుగుతారేమో, కానీ ఒక నిమిషం కంటే ఎక్కువ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ప్రభు దయచేసి ఈ విపత్తు నుంచి, ఈ ఆపద నుంచి రక్షించండి అని భగవంతుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు భగవంతుడు మాటిస్తున్నాడు, దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను, ప్రియమైన దేవతలారా, దీనిచే మీరు కలత చెందకుడు, నా చింతనమందే ఇప్పుడు పూర్ణంగా లగ్నమైనట్టి ఉత్తానపాద శుద్ధిని తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయం చే ఇది సంభవించింది. అతడే విశ్వం యొక్క శ్వాసను నిరోధించినాడు. మీరు మీ నెలవులకు పొండు. ఆ బాలుని కఠోరముగా తపస్సును నేను ఆపెదను. మీరు ఈ పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు. భగవంతుడి దగ్గరికి ఎవరైతే శరణాగతి రూపంలో వెళ్తారో భగవంతుడు తప్పకుండా మాటిస్తాడు, కాపాడుతాడు. ఆ కాలంలో కాబట్టి భగవంతుడు అంత కఠోర పరిశ్రమ చేస్తే ప్రత్యక్షమై వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ ఈ కాలంలో చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడి యొక్క ప్రేమని పంచడానికి వచ్చినటువంటి ప్రేమ పురుషోత్తముడు, భగవంతుడి యొక్క ప్రేమావతారము. ఆయన గోలోకేర ప్రేమధన, గోలోకంలో నిత్యము ఉండేటువంటి ప్రేమ ధనమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా సులభ మార్గ అర్చనతో మనకు ప్రసాదించారు. ఎవరైతే ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో చాలా సులభంగా భగవత్ ప్రాప్తి, భగవంతుడి యొక్క అనుగ్రహము, కృపకు పాత్రలవుతారు. కాకపోతే మనం కూడా ద్రోమాన ఎలాగైతే గురువు గారి యొక్క ఆదేశాలను, అంటే ఆ కాలంలో ఆయనకు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు, పాటించారు. ఈ దేశకాల పరిస్థితికి తగ్గట్టు అదే పరంపరలో వచ్చినటువంటి మన ప్రభుపాదుల వారి శిష్యులు ఏవైతే మనకు
ఆదేశాలు ఇస్తున్నారో దయచేసి ఆ ఆదేశాలను పాటిస్తూ మీ నిజ జీవితాన్ని ఆ విధంగా భక్తిమయ జీవితంగా మలుచుకుంటే ఈ ఒకే జన్మ, ఈ దేహమే మనకు లాస్ట్ జన్మ అవుతుంది. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అది ఆధ్యాత్మిక దేహాన్ని పొంది మనం ఆధ్యాత్మిక లోకము గోలోక బృందావనం లేదా వైకుంఠం తప్పకుండా చేరుతామని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।